భారత ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఉదయం అంకురార్పణ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్పేట్ ఖాన్లోని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి పూజలు చేస్తున్నారు. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారు కొబ్బరికాయ కొట్టి శుభారంభం అయిన సందర్భంలో పూజలో పాల్గొంటూ ఉన్నారు. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, అలాగే మన ఐటీ శాఖ మంత్రులు, ఆనరబుల్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ గారు, ఇంకా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఎందరో పాల్గొంటున్నారు. మనమందరం కూడా పాల్గొంటున్నట్టే కదా, కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి పార్టిసిపేషన్ని, ఆనందాన్ని ఆస్వాదిద్దాం. ఇప్పుడు శిలాఫలకం ఆవిష్కరణ కోసం వస్తున్నారు ఆనరబుల్ సీఎం అండ్ డిప్యూటీ సీఎం అండ్ మినిస్టర్స్. అక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన తర్వాత మీ దగ్గరికి వస్తారు. ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన మహోత్సవంలో భాగంగా ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ అడ్వైజర్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్ అందరూ పాల్గొంటున్న పండుగ ఇది. ఈ దసరా నవరాత్రుల పండుగలో ఒక నవధాత్రికి అంటే కొత్త భూమికి పూజ చేసే సందర్భం. ఒక్కసారి చూడండి అటువైపు అందరూ, మీరు గట్టిగా చప్పట్లు కొడితే ఈ పండుగ మరింత ఆనందమయంగా ఉంటుంది. అది భారత నగరం పేరిట మన తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన భవిష్య భారత నగరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ ఫ్యూచర్ సిటీలో ప్రధానమైంది గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్, రతన్ టాటా రోడ్ అని నామకరణం చేశారు సీఎం గారు. మరి ఈ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ అటు ఔటర్ రింగ్ రోడ్ను, ఇటు రీజనల్ రింగ్ రోడ్ను అనుసంధానం చేసేది డిప్యూటీ సీఎం గారు అదిగో మనకు అంకితం చేశారు. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్ మీ దగ్గరికి కదిలి వస్తున్నారు. మన ఫ్యూచర్ సిటీ యొక్క నిర్మాణ తీరుతెన్నులని సంబంధిత చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ గారు, అలాగే శశాంక్ గారు పెద్దలకు ఆ వివరాలు అందజేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA భవన నిర్మాణానికి పునాది రాయి వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పరిధిలోని మీర్ఖాన్ పేటలో 7.29 ఎకరాల స్థలాన్ని FCDAకు కేటాయించారు. అందులో 2.11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న FCDA భవనానికి రావిర్యాల నుంచి అమన్గల్ వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ 1 నిర్మాణానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. హైదరాబాద్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారత ఫ్యూచర్ సిటీకి ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, కాలుష్య నియంత్రణకు వీలుగా దీన్ని అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తుంది. మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 30,000 ఎకరాల్లో ఈ అధునాతన సిటీ నిర్మించనుంది. 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు, 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ సిటీ విస్తరించనుంది. మహానగరానికి పెరుగుతున్న వలసలు, అభివృద్ధికి తగ్గట్టు సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఫ్యూచర్ సిటీ కీలకంగా మారనుందని ప్రభుత్వం చెబుతుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో సరికొత్త ఆర్థిక, సామాజిక కేంద్రంగా ఈ సిటీని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. సుస్థిర పట్టణాభివృద్ధికి ప్రపంచ నమూనాగా దీన్ని రూపొందించేందుకు అభివృద్ధి ప్రణాళికలు కూడా రెడీ అయ్యాయి. ప్రపంచ బ్యాంకు, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యులవుతున్నాయన్నారు. దేశంలో మొట్టమొదటి నెట్ జీరో స్మార్ట్ సిటీగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతున్నారు. 15,000 ఎకరాల సిటీ ఏరియాతో పాటు దానికి ఆనుకొని 15,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఉండటంతో గ్రీస్ లంగ్స్ పనిచేయనుంది. స్పాంజ్ పార్కులు,
అర్బన్ ఫారెస్ట్లతో పాటు వాటర్ రీసైక్లింగ్, జీరో డిశ్చార్జ్ వంటి పర్యావరణ హిత నగరంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తుంది. లైవ్ లెర్న్ వర్క్ ప్లే కాన్సెప్ట్తో ఈ సిటీని అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ పరిశ్రమలతో పాటు స్కూళ్లు, హాస్పిటళ్లు, పార్కులు, షాపింగ్ సెంటర్లు అన్నీ ఒకే ఇంటిగ్రేటెడ్ జోన్లో ఉంటాయి. ఫార్మాతో పాటు హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ బేస్డ్ పరిశ్రమలు, ఎంటర్టైన్మెంట్, ఎకో టూరిజం జోన్లుగా ఈ సిటీని విభజించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో రాబోయే శతాబ్దపు సిటీకి సంకేతమని అధికారులు చెప్తున్నారు. స్మార్ట్ భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఉదయం అంకురార్పణ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్లోని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి పూజలు చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సీడీఏ భవన నిర్మాణానికి పునాది రాయి వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పరిధిలోని మీర్ఖాన్పేట్లో 7.29 ఎకరాల స్థలాన్ని ఎఫ్సీడీఏకు కేటాయించారు. అందులో 2.11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఎఫ్సీడీఏ భవనానికి రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ 1 నిర్మాణానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. హైదరాబాద్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారత ఫ్యూచర్ సిటీకి ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, కాలుష్య నియంత్రణకు వీలుగా దీన్ని అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తుంది. మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 30,000 ఎకరాల్లో ఈ అధునాతన సిటీ నిర్మించనుంది. 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు, 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ సిటీ విస్తరించనుంది. మహానగరానికి పెరుగుతున్న వలసలు, అభివృద్ధికి తగ్గట్టు సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఫ్యూచర్ సిటీ కీలకంగా మారనుందని ప్రభుత్వం చెబుతుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో సరికొత్త ఆర్థిక, సామాజిక కేంద్రంగా ఈ సిటీని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. సుస్థిర పట్టణాభివృద్ధికి ప్రపంచ నమూనాగా దీన్ని రూపొందించేందుకు అభివృద్ధి ప్రణాళికలు కూడా రెడీ అయ్యాయి. ప్రపంచ బ్యాంకు, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యులవుతున్నాయి. దేశంలో మొట్టమొదటి నెట్ జీరో స్మార్ట్ సిటీగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతున్నారు. 15,000 ఎకరాల సిటీ ఏరియాతో పాటు దానికి ఆనుకొని 15,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఉండటంతో గ్రీస్ లంగ్స్ పనిచేయనుంది. స్పాంజ్ పార్కులు, అర్బన్ ఫారెస్ట్లతో పాటు వాటర్ రీసైక్లింగ్, జీరో డిశ్చార్జ్ వంటి పర్యావరణ హిత నగరంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తుంది.
ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు, వేదికపై ఉన్న పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరికీ శుభాకాంక్షలు అందజేస్తుంది వేదిక. హైదరాబాద్ మహానగరం భారతదేశంలోనే చరిత్ర సృష్టించిన నగరం. ఆ చరిత్రకు ఒక కొత్త చరిత్రను జోడిస్తూ ఫ్యూచర్ సిటీ చాలా సందర్భాల్లో, చాలా వేదికల్లో ముఖ్యమంత్రి గారు ప్రతిధ్వనించే మంత్రం సంకల్పం ఉంటే సాధ్యం కానిది లేదు అని. జిహెచ్ఎంసి పరిధిని మించిన అభివృద్ధి సంక్షేమ పరిధి మీకు అందించాలన్న ఈ వేదికను ఇప్పుడు తెలంగాణ తల్లిని మనం ప్రార్థన రూపంలో పూజించుకొని కార్యక్రమాలకు ప్రవేశిద్దాం. అందరూ లేచి నిలబడదాం. తెలంగాణ రాష్ట్ర గీతం గొంతెత్తి పాడదాం.